తెలంగాణకి నిత్య స్ఫూర్తి జయశంకర్ సార్ జయంతి నేడు. జయశంకర్ సారు మన కేసీఆర్ గురువు. కానీ ఈ జయశంకర్ సార్కు మన తెలంగాణలో ఒక పెద్ద విగ్రహం కూడా కట్టాలి. అంటే ప్రతి ఊరు కానీ మేము అనట్లే, కానీ ఆ సార్ పేరు మీద ఒక పెద్ద విగ్రహం అయితే కట్టాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెట్టారో, అసలు తెలంగాణ ఉనికికి తెలంగాణ కావాలని కొట్లి ఆజన్మాంతం మ్యారేజ్ చేసుకోకుండా మొత్తం తెలంగాణకు అంకితం ఇచ్చిన మహానుభావుడు జయశంకర్ సార్. అతన్ని మర్చిపోకుండా అతను పెద్ద విగ్రహం కట్టియాలి. ఆయన కమ్యూనిటీ కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోకపోతే కష్టం, ఈ కమ్యూనిటీకి పట్టించుకోకపోతే కష్టం. ఇక లేదు ఆడ. ఆయనకు జయంతి ఇవాళ. మీకు రుణం మాఫీ కాదయ్యా, సర్కారు మాఫీ వర్తించిందంటున్న బ్యాంకరు ప్రజావాణిలో బోరున విలపించిన పేద రైతులు, రుణమాఫీ కానీ రైతులు లక్షల్లో ఉన్నారు. గతం కంటే లబ్ధిదారులు ఎందుకు తగ్గారు? కాంగ్రెస్పై రైతులకు భ్రమలు తొలగాయి. పాస్బుక్ ఉన్న వర్తించిన రుణమాఫీ చర్చకు సిద్ధమా అని నిరంజన్ రెడ్డి అప్పుడు గతంలో వ్యవసాయ శాఖ మంత్రి ఆయన అంటుండు. ఫోటోలో కంటతడి పెడుతూ కనిపిస్తున్న వ్యక్తి వడ్డే చంద్రయ్య. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాపల్లి గ్రామానికి చెందిన రైతు. రెక్కాడితే కానీ డొక్కాడిన పేద కుటుంబం. సాగు కోసం బ్యాంకులో తీసుకున్న 70,000 లోను కాంగ్రెస్ రుణమాఫీతో తీరుతుందని ఆశపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న ఆయన రుణం మాఫీ కాలేదు. దిక్కుతోచక సోమవారం కలెక్టరేట్కి వచ్చి ప్రజావలన వినించుకుంటూ విలపించిన ఏడుస్తులు. ఎందుకంటే వీళ్ళకు ఆశలు పెట్టినాము, రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని. అందరికీ రుణమాఫీ చేయాలి, ఇచ్చిన మాట తప్పదుదా? ఈ రుణమాఫీ పథకమే వేస్ట్. జనాలకు ఆశ పెట్టి నమ్మించి మీరు డిసెంబర్ 9 వరకు మీరు తెచ్చుకొని మేము రుణమాఫీ చేస్తామని మాటలో ప్రగలో పలికితేరి వాళ్ళని వ్యవసాయ వాళ్ళను ఏడ్పిస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఇలాంటిదా? ఆ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అంతే, 1,00,000 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఆ ఏదో డిజిట్ 99,999 మాత్రమే మాఫీ చేసింది. ఆ నిండా లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళకు రుణమాఫీ కాలే. అదేదో ఒక లాజిక్. అంటే జనాలకు ఎట్లా ఎగ్గొట్టాలి, ఎట్లా హామీని తుంగలో తొక్కాలనే ప్లాన్లో ఉంది. కానీ నిస్వార్థంగా రైతులకు కానీ కార్మికులకు కానీ అన్ని కులాలకు కానీ అందరికీ మంచి చేయాలనే ఆరాటం అయితే ప్రభుత్వంలో ఏ కోశం లేకుండా పోయింది. ఇక అప్పు కట్టించుకొని బ్యాంకులు 2 లక్షల పైగా రుణం ఉన్న రైతులకు కొత్త చిక్కు. ఆపై మొత్తం చెల్లిస్తేనే మాఫీ చేస్తామని సర్కారు మెల్లిగా సప్పో చేసి చెల్లింపులకు సిద్ధమవుతున్న రైతులు. ఇప్పుడు అక్కర్లేదంటున్న బ్యాంకు అధికారులు. దిక్కుతోచిన స్థితిలో రైతులు. అంటే రైతులకు ఇవి హామీలు అని చెప్పుకుంటా క్రెడిబిలిటీలు దెబ్బతినే ప్లాన్ చేస్తున్నారు. ఉచిత రవాణా పెట్టి మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తురో రైతులకు కూడా మాఫీ చేస్తామని వాళ్ళను బలహీనపరుస్తున్నారు. ఒక రకంగా వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు కావాల్సినవి వనకూర్చు. ఉచితంగా విత్తనాలు, గోదాములు, ఎరువులు ఇలాంటివి అన్నీ, మళ్ళీ మద్దతు ధర ఇలాంటివన్నీ ఇవ్వాలి. కానీ ఉచితంగా మాఫీ చేస్తామని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్న పద్ధతి అయితే ఇది కాదు. ఎందుకంటే అలవాటు చేయొద్దు అట్లా ఎవరికైనా.